భారత్లో పని గంటల అంశం మళ్లీ తెరపైకొచ్చింది. ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఉద్యోగులు వారం రోజుల్లో 90 గంటలు పనిచేయాల్సిందే అన్నారు సుబ్రహ్మణ్యన్. ఇటీవలే ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి వారంలో 70 గంటలు పనిచేయాలంటూ పిలుపునిచ్చారు. ఆయన వ్యాఖ్యలపైన భిన్న స్వరాలు వినిపించాయి. తాజాగా సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సెలబ్రిటీస్ సైతం మండిపడుతున్నారు. నెట్టింట జోరుగా అనుకూల వ్యతిరేక చర్చ నడుస్తోంది. ఆదివారం ఉద్యోగులతో పని చేయించలేకపోతున్నందుకు చింతిస్తున్నామంటూ పేర్కొన్నారు సుబ్రహ్మణ్యన్. అలా పని చేయించగలిగితే తనకు చాలా సంతోషమని ఆయన చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు, ఎంతకాలం అలా భార్యనే చూస్తూ ఉండిపోతారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సుబ్రహ్మణ్యన్. ఇంట్లో తక్కువ సమయం, ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని భార్యలకు చెప్పాలి అంటూ ఉద్యోగులకు సూచించారు. ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ పై సర్వత్రా విమర్శలు ఎక్కుపెడుతున్నారు జనమంతా కూడా. ఇటు బీజేపీ వర్గాలు, అటు సినీ తారలు సైతం ఈ అంశంపైన స్పందిస్తున్నారు. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు నెట్టింట్లో ఫైర్ అవుతున్నారు. ఆర్జీపీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయింకా విమర్శలు గుప్పించారు. జీవితాన్ని శాశ్వత కార్యాలయంగా మారిస్తే అది బర్నౌట్ కు దారితీస్తుంది అన్నారు. వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఐచ్ఛికం కాదు, తప్పనిసరి అని అన్నారు. స్మార్ట్ గా పనిచేయండి, బానిసల్లా కాదు అంటూ ఎక్స్ లో గోయింకా పోస్ట్ చేశారు. అటు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే అసహనం వ్యక్తం చేశారు. ఉన్నతి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆశ్చర్యానికి గురయ్యానన్నారు ఆమె. మానసిక ఆరోగ్యం ముఖ్యమని ఆ పోస్టును ఉదహరిస్తూ ఆమె కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే తమ అధినేత కామెంట్స్ పైన ఎల్ఎన్టీ కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశ నిర్మాణమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపింది. అసాధారణ ఫలితాలు రావాలి అంటే అసాధారణ ప్రయత్నాలు కూడా అవసరమని ప్రకటించింది ఎల్ఎన్టీ కంపెనీ. సో మొత్తంగా ఈ అంశం పైన అయితే దుమారం రేగుతోంది. అటు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ కూడా వెల్లువెత్తున్నాయి. కొంతమంది అనుకూలంగా వ్యాఖ్యానిస్తూ ఉంటే మరికొంతమంది వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో అసలు సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు పని గంటల కోసం చేశారు. సో దేశ అభివృద్ధిలో ఎక్కువ గంటలు పనిచేస్తే కనుక అది దేశానికి ఉపయోగపడుతుందన్న కోణంలో చేశారని కొంతమంది అంటే, భార్య గురించి ప్రస్తావిస్తూ ఆయన చేసిన కామెంట్స్ పైన మరికొంతమంది మండిపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. అసలు ఈ పని గంటల గురించి ఎందుకు ఇలా కార్పొరేట్ కంపెనీల అధినేతలు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుందన్న అంశంపైన మనం ఇవాళ చర్చ కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు బాబు గోగినేని గారు, అనలిస్ట్. నమస్తే గోగినేని బాబు గారు. అలాగే సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు టెక్ మహీంద్రా గ్రూప్ కంపెనీ జనరల్ మేనేజర్ నిమ్మగడ్డ సీత గారు. సీత గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, సో మీరు ఐటీ రిలేటెడ్ కాబట్టి మీతోనే ముందు స్టార్ట్ చేస్తాను. చెప్పండి, ఇప్పుడు సుబ్రహ్మణ్యన్ గారు వ్యాఖ్యలు చేశారు. గతంలో ఐటీ కంపెనీల్లో వర్క్ చేసి సూసైడ్ చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వర్క్ ప్రెజర్ ఎక్కువయ్యి రీసెంట్గా అన్నా సెబాస్టియన్ ఒక అమ్మాయి చనిపోయింది. వాళ్ళ మదర్ ఒక తీవ్ర మనోవేదనకు గురి ఒక లెటర్ కూడా రాశారు. నిజంగా ఇన్ని పని గంటలు అంటే చేయడం సాధ్యమేనా? అసలు ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే సుబ్రహ్మణ్యం గారు ఏ కాంటెక్స్ట్లో ఆయన ఏ సందర్భంలో ఏ కాంటెక్స్ట్లో ఆ కామెంట్స్ చేశారో కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది ఆయన పాయింట్ ఆఫ్ యాంగిల్లో. అయితే ఇక్కడ ఆయన ఇస్ చైర్మన్ ఆఫ్ ఎల్ఎన్టీ కంపెనీ. ఎల్ఎన్టీ కంపెనీ అనేది చిన్న కంపెనీ కాదు, ఇట్స్ అ వెరీ బిగ్ కంపెనీ, వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ కంపెనీ ఇన్ ఇండియన్ కంపెనీస్. సో ఆయన పాయింట్స్ని ఆయన కామెంట్స్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అయితే ఇక్కడ 90 గంటలు పని చేయాలి, ఎంప్లాయీస్ సండే పని చేయించాలి, చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనే కామెంట్స్ డెఫినెట్గా అందరికీ ఐబ్రోస్ ఎగరేస్తారు. ఎందుకు ఇలా ఈ విధంగా కామెంట్ చేశారు అని. ఎందుకనంటే జనరల్గా ఇఫ్ యూ టేక్ ఎనీ సిఇఓస్ కానీ, టాప్ ఎగ్జిక్యూటివ్స్ కానీ, చైర్మన్ కానీ, ఎవరైనా ఎనీ కంపెనీ చైర్మన్, ఎనీ సిఇఓ, ఎనీ టాప్ ఎగ్జిక్యూటివ్స్, మీరు ఎవరిని తీసుకున్నా కూడా టాప్ లెవెల్ పీపుల్, దే ఆల్వేస్ వర్క్ ఫర్
మినిమం 18 to 20 అవర్స్ చేస్తారు హెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. వాళ్ళకి ఏంటంటే ఎంటైర్ ఆర్గనైజేషన్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ షోల్డర్స్ మీద ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే దాన్ని సక్సెస్ చేయడం కోసం వాళ్ళు నిరంతరం అదే ధ్యాస మీద ఉంటారు. వాళ్ళకి ఎవ్రీథింగ్ ఏంటంటే సెకండ్ ప్రయారిటీ, ఫ్యామిలీ కానీ లేకపోతే పిల్లలు కానీ ఏదైనా కూడా సంస్థ ఒక పనిని బాధ్యతగా అప్పగించినప్పుడు వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలి అనే ప్రాసెస్లో సంస్థ బాగుంటే ఉద్యోగులందరూ బాగుంటారు, ఉద్యోగులు బాగుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాగుంటారు. అంటే ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ వ్యూ అనేది వాళ్ళకి లాంగ్ స్ట్రాటజిక్ వ్యూలో వాళ్ళు అన్ని బిగ్ పిక్చర్లో చూస్తారు. ఆ చూసే ప్రాసెస్లో ఏంటంటే మనం ఈవెన్ ఇంతకుముందు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఆయన కూడా చెప్పినప్పుడు 70 అవర్స్ అని ఆయన అన్నారు, 90 అవర్స్ అని ఈయన అన్నారు. ఇన్ని అవర్స్ చేస్తే వికసిత భారత్ అంటే భారత్ యూనో దేశంలో అతిపెద్ద థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా నౌ వీఆర్ ఇన్ 5th పొజిషన్. సో థర్డ్కి రావాలంటే ఎవ్రీవన్ హ్యాస్ టు వర్క్. ఒక ఆర్గనైజేషన్లో ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి అందరూ పని చేస్తేనే ఆ ఆర్గనైజేషన్ సక్సెస్ అవుతుంది. ద సేమ్ వే ఇండియా కూడా అందరూ చేస్తేనే వీ కెన్ రీచ్ ద గోల్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ యాంగిల్లో వాళ్ళు మాట్లాడారని అనుకోవాలి. కానీ ఇక్కడ ఎంప్లాయీస్ ఇందాడ మీరన్న పాయింట్, ఎంప్లాయీస్ ఎట్లా అంటే వాళ్ళ శాలరీస్ ప్రకారం వాళ్ళకున్న వర్కింగ్ అవర్స్ని బట్టి వాళ్ళు చేస్తారు. మీకున్న రెస్పాన్సిబిలిటీస్ వేరు, వీళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ వేరు. అయితే ఇక్కడ 90 గంటలు చేయాలి అనడం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అసలు ఆ వ్యాఖ్యలు కూడా ఎందుకంటే ప్రొఫెషనల్ లైఫ్, వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్ ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయాల్సిందే. మీరు బ్యాలెన్స్ చెయ్యకపోతే యూ కెనాట్ గెట్ ఫైన్ అవుట్పుట్. సి క్రియేటివిటీ జాబ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కంటిన్యూస్గా పనిచేశారనుకోండి, నిరంతరం పనిచేశారనుకోండి, క్యాన్ యూ గెట్ ఫైన్ అవుట్పుట్ ఫ్రమ్ దెమ్? దే నీడ్ సమ్ రెస్ట్, దే నీడ్ సమ్ రిలాక్సేషన్, దే హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. యూనో ఆ రెస్ట్ అనేది ఎందుకు సండే హాలిడే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ వచ్చి ఇప్పుడు సాటర్డే సండే హాలిడేస్. యూనో స్ట్రెస్ లెవెల్స్, ఎంప్లాయీస్ స్ట్రెస్ లెవెల్స్ ఆర్ వెరీ వెరీ హై. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఉద్యోగస్తులు ఇంతకుముందు చాలా తక్కువ శాలరీస్ ఉండే రాజేశ్వరి, ఇప్పుడు కంపెనీస్ కూడా లక్షల్లో పే చేస్తున్నాయి బేస్డ్ ఆన్ దేర్ స్కిల్స్, వాళ్ళకున్న స్కిల్స్ని బట్టి. ఈ ప్రాసెస్లో ఒక శాలరీకి అలవాటు పడిన ఏ ఎంప్లాయీ అయినా, అది కూడా ల్యాక్స్లో తీసుకునే ఎంప్లాయీస్కి స్ట్రెస్ లెవెల్ ఏ రేంజ్లో ఉంటాయంటే, రెస్పాన్సిబిలిటీస్ ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీ, ఎనీ ఆర్గనైజేషన్ మీకు ₹1,00,000 ఇస్తున్నాయంటే దే విల్ టేక్ మోర్ దాన్ 1 lakh వర్క్ ఫ్రమ్ యూ 100%. ఆ తీసుకునే ప్రాసెస్లో మీ మీద లోడ్ ఉంటుంది, మీ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, స్ట్రెస్ లెవెల్స్ మెల్లగా పెరుగుతాయి. ఎందుకు మీకు డయాబెటిక్ వస్తున్నాయి, బీపీలు వస్తున్నాయి, హార్ట్ అటాక్. ఎంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ హార్ట్ అటాక్ వచ్చి చిన్న వయసులో చనిపోవడం, స్ట్రెస్ లెవెల్స్ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం. ఎందుకంటే బికాస్ ఆఫ్ యూనో ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ శాలరీస్. ఉద్యోగం ఏమన్నా అయితే మనకి ఈ శాలరీ రాదేమో, ఈ శాలరీ రాకపోతే మనం వీ కెనాట్ సస్టైన్, కింద శాలరీకి వెళ్ళలేమేమో, సొసైటీలో ఆల్రెడీ ఒక పొజిషన్లో ఉన్నాము, ఒక రెస్పెక్ట్ లెవెల్ మన ఫ్యామిలీ మెంబర్స్లో, మనకున్నటువంటి సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఉంది, ఇది పోతే మనకి రాదేమో. వీ హ్యావ్ టు ప్రూవ్, ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు ప్రూవ్. నువ్వు ఎంత చేసావు అనేది కాదు, నువ్వు 99% కరెక్ట్గా చేసినా కూడా ఆల్వేస్ ఒక్క పర్సెంట్ మీరు ఎప్పుడన్నా తక్కువ చేస్తే అదే గుర్తుంటుంది, అదే గుర్తు కాదు, దాని మీదే యాక్షన్ ఉంటుంది. సో దెర్ ఆర్ మెనీ పాయింట్స్ టు డిస్కస్ ఇన్ దిస్. మాట్లాడదాం మళ్ళీ. పెంటపాటి పుల్లారావు గారు, మీరు చెప్పండి. ఇప్పుడు మ్యామ్ చెప్పినట్టు, సుబ్రహ్మణ్యం గారు అన్నట్టుగా 90 గంటలంటే మేబీ పర్ డే 13 అవర్స్ వరకు పడుతుంది. సాధారణంగా ఒక వ్యక్తి 13 గంటలు పనిచేస్తే ఇటు పర్సనల్ లైఫ్ని అటు వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఎవరు జాబ్ చేసినా కూడా లైఫ్ హ్యాపీగా ఉండాలని ఒక అంబిషన్తోనే జాబ్ చేస్తారు కనుక సుబ్రహ్మణ్యం గారు చేసిన వ్యాఖ్యల పట్ల మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఇంకో అడ్వాన్స్ సొసైటీ అయితే ఆయన రెసిగ్నేషన్ డిమాండ్ చేయాలి. రెసిగ్నేషన్ ఎంత యారగెంట్ కమెంట్ అది. ఆయన ₹60 కోట్ల జీతం ఎమాల్యుమెంట్స్ ఈ సంవత్సరం వస్తుంది. మీకు తెలుసా ఎంత? 60 crores. 60 కోట్లు. ఇందాక జనరల్ మేనేజర్ గారు చెప్పింది, తక్కువ శాలరీస్ ఇచ్చి వాళ్ళతో పని చేసుకుని సేఫ్టీ నెట్ లేదు కదా. ఇదేమన్నా నార్వే, డెన్మార్క్,
స్కాండినేవియా ఉద్యోగం ఉండినా లేకపోయినా సేమ్ లెవెల్ శాలరీ వస్తుందా? అలాంటి నేను తయారు చేయలేదే వీళ్ళు. నారాయణమూర్తి గారు తయారు చేయలేదు, వీళ్ళు తయారు చేయలేదు. ఈవేళ భారతదేశాన్ని ఎకానమీని మోసేది ఈ వేజ్ శాలరీ గివర్స్. 30% 35% ఎక్స్పోర్ట్స్ వీళ్ళే చేస్తున్నారు. గవర్నమెంట్ చేస్తుందా, వీళ్ళు చేస్తున్నారా? ఒకనప్పుడు లాసన్ ట్యూబ్రో కంపెనీ ఫార్మర్ చైర్మన్ ఏమన్నారంటే మీకు తెలుసా? ఇలా ఈ మా కంపెనీయే అసలు యాక్చువల్ గుడ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ దే ఆర్ వెరీ యూజ్ వెరీ వెరీ ఫనీ వర్డ్ ఫర్ ఇట్. ఇదంతా అన్రియల్ ప్రొడక్షన్. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు ఆ లాంగ్ స్టాండింగ్ చైర్మన్ ఈయన ముందల. ఇది అరెగెన్స్, హ్యూమన్ రెస్పెక్ట్ లేదు. ఒక ఫ్యామిలీలో ఏ ట్రబుల్స్ ఉన్నాయని నాకు తెలుసు. ఆల్ హ్యాపీ ఫ్యామిలీస్ ఆర్ అలైక్, అన్హ్యాపీ ఫ్యామిలీస్ ఆర్ అన్హ్యాపీ ఇన్ డిఫరెంట్ వేస్. టాల్స్టాయ్ అన్నాడు 170 సంవత్సరాల క్రితం. అన్ని సంతోషమైన కుటుంబాలు ఒకలాగానే ఉంటాయి, సంతోషం లేని కుటుంబాల లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? చాలా ఎంత ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక ఫ్యామిలీలో. ఒక చైల్డ్కి ఇల్ హెల్త్ ఉండొచ్చు, వైఫ్కి ఇల్ హెల్త్ ఉండొచ్చు, డబ్బులు అవసరం ఉండొచ్చు. అలా వెళ్ళి షాప్కి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. ఎవరు వెళ్తారు? ఇష్యూని మర్యాదగా షేర్ హోల్డర్స్ గవర్నమెంట్ ప్రెషరైజ్ చేసి ఆ రెసిగ్నేషన్ ఇస్తే డిగ్నిటీ ఆఫ్ లేబర్ పెరుగుతుంది. తర్వాత చాలా సెక్సిస్ట్ రిమార్క్ కూడా చేశారు కదా, చాలా సెక్సిస్ట్ రిమార్క్ కదా. మనది ఎంతో అడ్వాన్స్ సొసైటీ అంటాం ఇదా. ఆల్రెడీ ఫీమేల్ ఉమెన్ హెరాస్మెంట్ ఎంత ఉన్నది మనం చూస్తున్నాం, ఎవరికి తెలియదు. సెక్సిస్ట్ రిమార్క్. అంత పెద్ద వ్యక్తి, అంత పెద్ద పనిచేసే వ్యక్తి, అంత రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి ఇలా లైట్గా మాట్లాడతాడా? ఒక రోడ్ సైడ్ రోమియో లాగా. నేను అడుగుతున్నా, ఇది కొంచెం చీప్ రిమార్క్. ఎంత పనిచేసే వాళ్ళకి, ఆడవాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళు ఏదో తక్కువ మనుషుల్లాగా. ఇది వెరీ అన్హ్యాపీ సిచ్యువేషన్. భారతదేశంలో వచ్చింది ఏంటంటే ఈ లిబర్టీ వచ్చింది. ఈ 15-20 సంవత్సరాలు బట్టి ఎకానమీ లిబరలైజేషన్ అవ్వాక టాప్ లెవెల్ వాళ్ళకి చాలా లిబర్టీ వచ్చేసి కన్జ్యూమరిజంలో వాళ్ళే హై ప్రొఫైల్ అవ్వారు. ఇందాక వారు చెప్పినట్టుగా మా మొదలు మాట్లాడిన జనరల్ మేనేజర్ మాట్లాడినట్టుగా జాబ్ సెక్యూరిటీ లేదు కదా. అందుకనే ఒక ప్యూన్ ఉద్యోగానికి 50,000 మంది అప్లై చేస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం వస్తే అలా పడి ఉండవచ్చు. ఒక టీచర్ ఉద్యోగానికి ఎంతమంది అప్లై చేస్తున్నారు? అందువల్ల ఇది చాలా ఇన్సెన్సిటివ్ అనుకుంటున్నా. గంట సేపు మాట్లాడవచ్చు. ఆయన చెప్పిన మాటలని తప్పని. ఆయన శాలరీ ఏమొస్తున్నాడు? విక్సిట్ 35 or 45 ఇదా దారి. అంటే ఒక హెల్కి వెళ్ళే దారి కదా. అన్హ్యాపీగా వీళ్ళు 90 గంటలు పనిచేయాలి. మిగతా వాళ్ళ షేర్ హోల్డింగ్స్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్కి వాళ్ళ అసెట్స్ షేర్స్ పెరగాలి. కిందకి ఎవరు సేమ్ వర్కర్ అందరు చెప్తారు కదా, మనం అందరూ పోయారు అప్ టు డేట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మస్క్ ఏం చేస్తున్నారు, గేట్స్ ఏం చేస్తున్నారు, నడేలా ఏం చేస్తున్నారు, ఆ కంపెనీలో మీడియం శాలరీ ఏంటి, మీరు అప్ టు డేట్. ఇక్కడ ఉండొచ్చు, నాకు చదువుకున్నాం, ప్రపంచం అంతా తిరిగే నాలెడ్జ్ వస్తే చాలా ఒక హీనెస్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు లోవర్ లెవెల్ ఎంప్లాయీస్కి ఈ మోడర్న్ కంపెనీ. ఆ ఫ్రీ ఫుడ్ ఇచ్చి ఇది ఇచ్చి వాళ్ళకి ఇందాక చెప్పినట్టుగా సోషల్ స్టేటస్ పోతారు. ఉద్యోగం పోగానే దే జస్ట్ రిమూవ్ యూ, వేర్ రిమూవింగ్ యూ, వేర్ రిట్రెంచింగ్ యూ. ఇన్ఫోసైజ్ చేసే పని పేర్లు చెప్పని కంపెనీస్ ఏంటి? టెఫో. ఇది చాలా అన్ఫార్చునేట్ రిమార్క్. అండ్ దానికి ఎక్స్క్యూజ్ లేని రిమార్క్. లాసన్ ట్యూబ్లో నేషన్ బిల్డింగ్. వాట్ నేషన్ బిల్డింగ్ దే ఆర్ డూయింగ్? రోడ్ కన్స్ట్రక్షన్. ఎవరన్నా చేస్తారు డబ్బు ఇస్తే. ఈ సర్ప్లస్ డబ్బు ఎవరు చేయలేరు. రోడ్ కన్స్ట్రక్షన్ ఇస్ దట్ రాకెట్ సైన్స్? రాకెట్ సైన్సా? సింపుల్ హార్డ్ కన్స్ట్రక్షన్, ఏదో డ్యామ్లు రోడ్లు చేస్తున్నారు. ఏంటి చేసేది? అందువల్ల ఐ ఫీల్ వెరీ వెరీ అన్హ్యాపీ. ఇది ఒక సెక్సిస్ట్ రిమార్క్. ఐఎమ్ ఓన్లీ సర్ప్రైజ్. దీని మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? నా అభిప్రాయంలో అది చక్కగా ఆయన షూర్ కొంచెం సెన్సిటివ్ లీడర్స్ ఉన్నారు. ఇందాక చెప్పారు మీరు, గోయల్కా, మహేంద్ర, అందరూ సెన్సిటివ్ లీడర్స్ ఇలాంటి రిమార్క్స్ చేయరు. వీళ్ళు చాలా క్రూడ్ రిమార్క్స్ చేశారు. అండ్ వెరీ అన్ఫార్చునేట్. అంటే సార్ ఒకటి మిగతా రంగాలకు సంబంధించి అధినేతలు కామెంట్స్ చేయకపోయినా ఇదే కార్పొరేట్ రంగానికి సంబంధించి ఒకరిద్దరు సపోర్ట్ కూడా చేశారు. 70 గంటలు చేయమని ఇన్ఫోసిస్ నారాయణ గారు అన్నారు. ఎలాన్ మస్క్ కూడా, అంటే ఫ్యూచర్ టెక్నాలజీని చూపిస్తున్న ఎలాన్ మస్క్ కూడా అదే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆదివారాలు కూడా పని చేయాలి, రోబోలా పని చేయాలని కామెంట్స్ చేస్తున్నారు. ఎలాన్ మస్క్ చేసే లెవెల్ వేరు. ఆయన కాంట్రిబ్యూట్ చేశాడు, రిస్క్ తీసుకున్నాడు, చేసేది. నేను రిస్క్ తీసుకున్నాడు. ఇది చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఇంకొక షేర్ హోల్డర్, ఒక లీడరు. మంచి ఎంత డర్టీ జోక్స్ క్రియేట్ చేశాడు ఆ రిమార్క్స్ మీద. ఉమెన్ స్టేయింగ్ అట్ హోమ్, ఆమెకు డిగ్నిటీ లేదా? హౌస్ వైఫ్ అనేది ఏం డిగ్నిటీ లేదా?
ఎన్నో ఎన్నో యాంగిల్స్ ఉన్నాయని చెప్పిన దానికి చాలా క్రూడ్ మ్యాన్, మస్ట్ బిఏ బీటెక్ నుంచి పైకి వచ్చాడు. నేను చెప్తున్నా క్రూడ్గా, ఇన్సెన్సిటివ్ మ్యాన్, ఉమెన్ హెరాసింగ్ చేసి ఇట్స్ హెరాస్మెంట్. ఎవరంటూ అతను సహిస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. నేషన్ బిల్డింగ్, ఎవ్రీథింగ్ ఇస్ నేషన్ బిల్డింగ్. ఒక ఆర్టీసీ బస్ డ్రైవర్ ఇస్ ద నేషన్ బిల్డర్. నేను నేషన్ బిల్డరు, మీరు నేషన్ బిల్డరు. మనం క్రిటిక్స్ అవుతున్నాం సొసైటీకి. సొసైటీ దారి పెట్టాలి. అది సెల్ఫ్ గ్లోరీ, వాళ్ళు సెల్ఫ్ ఎండౌడ్ గ్లోరీ. హూ ఇస్ ఆస్కింగ్ హిమ్ టు బిల్డ్? అది లేకపోతే ఇంకోటి వస్తాడు. వాట్ ఇస్ ద రాకెట్ సైన్స్? నేను ఇంకా 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 మొదలుకెళ్తున్నాను. ఎల్ఎన్టీ ఏంటి? వాట్ ఇస్ దే? ఆర్ దే డూయింగ్ ఎనీథింగ్ ఎక్స్ట్రాడినరీ ఫ్రాంటియర్స్? సైంటిఫిక్ ఫ్రాంటియర్స్ ఏమైనా పగలగొట్టారా? ఐ నో వాట్ లాసన్ అండ్ టూబ్రో. మీరు ఆశ్చర్యపోతారు. ఒక ఇద్దరు డేల్స్ కలిసి స్టార్ట్ చేసిన కంపెనీ బ్రిటిష్ టైంలో, లాసన్ అండ్ టూబ్రో. ఇవాళ వాళ్ళు వెళ్ళిపోయాక కొనుక్కున్నారు, బాగానే ఉన్నది, చేస్తున్నారు, కాంట్రాక్ట్స్ ఇస్తున్నారు, ఇంజనీరింగ్లో రోడ్ వై చేస్తున్నారు, బాగా డ్యామ్స్ కలుపుతున్నారు. అంతా ఓల్డ్ సైన్స్. దేర్ఫోర్ ఐఎమ్ వెరీ అన్హ్యాపీ. ఇంత పెద్ద నాయకుడు, పెద్ద కంపెనీ, అతను సెన్సిటివ్గా రెస్పాన్సిబుల్గా మాట్లాడి ఆయన అపాలజైజ్ చేయాలి. తప్పు అయిపోయింది, మా స్లిప్ ఆఫ్ ద మైండ్ చెప్పాలి. ఇంకా పైపెచ్చిన నేషన్ బిల్డింగ్ చేస్తాను అన్నాడంటే ఇట్ షోస్ మన సొసైటీ వీక్నెస్. అదే చేయమనండి, యూరోప్లో చేయమనండి రిమార్క్, ఇది అమెరికాలో చేయమనండి, దిగిపోతారు. ఎస్, ఏషియన్ కంట్రీస్లో ఇలాంటి రిమార్క్స్ చేస్తే మాస్కులైన్ సొసైటీస్ కాబట్టి, మాస్కులైన్ సొసైటీస్, ఇది అందువల్ల మ్యాచో సొసైటీస్ అంటాం. ఏదో గొప్పగా అన్నాడు అంటాం, కానీ చాలా క్రూడ్ రిమార్క్. అండ్ ఐఎమ్ గ్లాడ్. సో ఆయన అపాలజీస్ చెప్పాలంటే డిమాండ్ చేస్తున్నారు మీరు. ఆయన సెకండ్ లైన్ అయితే మాత్రం I want to hear anybody on this panel say no, nothing wrong, I made a mistake. నా మాట అపార్థం చేసుకున్నారు. ఐ రెస్పెక్ట్ పీపుల్, దే షుడ్ హ్యావ్ అ లైఫ్. 90 గంటలు నాకు పని చేస్తే 90 లక్షలు ఇస్తాడా? ఇంకో 1000 రూపాయలు ఇస్తాడు అంతే నెలకి. సో యూ కాంట్ డూ దిస్ టు పీపుల్. ఎంత ప్రెషర్ ఫ్యామిలీస్ ఉంటాయి మీకు తెలుసు, నాకు తెలుసు. ప్రతి ఫ్యామిలీకి వేరే ప్రెషర్స్ ఉంటాయి. అవన్నీ కళ్ళు మూసుకుని 60 కోట్లు వచ్చిన వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు సంవత్సరానికి. రైట్ సార్, మాట్లాడదాం. బాబు గోగినేని గారు చెప్పండి. దశాబ్ద కాలమే సమయం ఉంది. సో డెవలప్మెంట్ బాగా జరగాలి, భారత్ అభివృద్ధి చెందిన దేశంగా వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరూ పని గంటలు ఎక్కువ చేయాలన్నారు. సో ఆయన కన్వే చేయాల్సిన పాయింట్ ఒకటి అయినప్పటికీ కూడా సెకండ్ లైన్లో ఆయన కాస్త ఇంట్లో ఉన్న విమెన్ని కాస్త తక్కువ చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. మీ ఒపీనియన్ ఏంటి? అంటే తప్పకుండా మన అందరం ఇప్పటికంటే ఎక్కువ చేయాలండి, మన దేశాన్ని ఇంకా పైకి తీసుకెళ్లాలండి. ఆయన ఏదో 90 గంటలే అన్నాడు. వారంలో 168 గంటలు ఉంటాయి మేడం. 168 గంటలు పని ఎంకరేజ్ చేస్తున్నారు. 168 గంటలు పనిచేస్తే భారతీయులందరూ భారతదేశాన్ని ఇలాన్ మస్క్ తో పాటు మార్స్ దాకా తీసుకెళ్తారు. జనాభా కూడా సగం తగ్గించవచ్చు. This fellow is a misfit. This fellow is a useless fellow. He cannot be allowed to do this. పుల్లారావు గారు ఏదో మర్యాద కోసం అతనితో రిజైన్ చేయాలన్నారు. రిజైన్ కాదండి, జైల్లో పెట్టాలండి. ఇట్లాంటి నో అపాలజీ. వై ఇస్ దేర్ అన్ అపాలజీ? జైల్లో పెట్టాలి. ఇప్పుడు 1597లో స్పెయిన్లో అప్పటి రాజుగారు చట్టం పాస్ చేశారు. ఏంటంటే 8 గంటలు పని, 8 గంటలు రెస్ట్, 8 గంటలు రీక్రియేషన్ అని 1597లో ఆయన చెప్తే 1850లో ఇక్కడ ఆస్ట్రేలియాలో ఈ స్టోన్ మేసన్స్కి 8 అవర్స్ వర్క్. కార్ల్ మార్క్స్ మిగతా వారు, అసలు ఇంగ్లాండ్లో రాబర్ట్ ఓవెన్ అనే ఆయన అసలు హీ వాజ్ హిమ్సెల్ఫ్ అండ్ ఇండస్ట్రియలిస్ట్. ఆయన 8 అవర్స్ ఉండాలి. 8 అవర్స్ కంటే ఎక్కువ చేయకూడదు అన్నారు. ఎప్పుడు అన్నారు? పిల్లలతో 12 గంటలు పని చేయించే సమాజంలో అట్లా ఉండకూడదు అని చెప్పారు. అంటే నేను 1500s నుంచి డెవలప్మెంట్ ఎందుకు ట్రాక్ చేస్తున్నానంటే, హ్యూమన్ సివిలైజేషన్లో స్టాండర్డ్స్ పెరిగినాయి. పిల్లలతో పని చేయించకూడదు, బానిసలు ఉండకూడదు, ప్రతి ఒక్కళ్ళకి వారి జీవితం పైన వారికి కొంత కంట్రోల్ ఉండాలి. దే షుడ్ ఎంజాయ్ లైఫ్. మనం పుట్టింది మన కోసమే, ఇంకొకటి కోసం కాదు, ఉడిగం చేయటానికి కాదు. భారతదేశంలో వెట్టి చాకరీ లేదు. అట్లాంటి పరిస్థితుల్లో దిస్ యూజ్లెస్ ఫెలో కమ్స్ అండ్ సేస్ 90 గంటలు పనిచేయాలా.
ఎందుకు చేయాలరా 90 గంటలు? మేము మనుషులమా, మేము జంతువులమా? ఏమనుకుంటున్నావు నువ్వు? చూడండి, మీరు అన్నారు ఇందాక లెక్కలో ఆ, వారానికి 90 గంటలు పని చేయాలంటే 13 గంటలు పర్ డే. ఎప్పుడండి 13 గంటలు? వారానికి 7 రోజులు పని చేస్తే, వారానికి 6 రోజులు పని చేస్తే రోజుకు 15 గంటలు, 15 గంటలు. వారానికి 5 రోజులే పని చేస్తే రోజుకు 18 గంటలు. ఏమనుకుంటున్నారు అవి? ఆర్ వి చాటిల్? ఆర్ వి పీపుల్? హూ ఆర్ వి? కానీ ప్రశ్న తప్పుగా వేస్తున్నాం. మనం ఎవరు అన్న దాంట్లో అనుమానం లేదు, వాడెవడు అన్న దాంట్లోనే అనుమానం. వాడు మనిషి కాదు. ఇప్పుడు సాటి మనిషి శ్రమ మీద బతకాలనుకోవటం క్యాపిటలిస్ట్ వ్యవస్థలో ఉంది. దాంట్లో ఎఫిషియన్సీ రావచ్చు. కానీ ప్రొటెస్ట్ చేయంగానే మీరు ఇందాక అన్నారు కదా, పుల్లారావు గారు కూడా దాన్ని పికప్ చేశారు. నేషన్ బిల్డింగ్ కోసం ఇట్ ఈస్ ద core of the mandate for the last 8 decades అని కంపెనీ తన క్లారిఫికేషన్ ఇచ్చింది. జస్ట్ ఫర్ క్యూరియాసిటీ, వీళ్ళ రికార్డ్ ఏంటని చూస్తే రాజ్యసభలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన ఏమన్నారంటే, ఈ చెన్నై తాడా హైవే, ఎల్ఎన్టీ హాలోల్ హైవే విషయంలో వాళ్ళు 8,000 కోట్ల రూపాయల లోన్స్ ఎగ్గొడతారు, అది ఎన్పిఏలు అవుతాయి, జాగ్రత్త అని రాజ్యసభలో వార్నింగ్ ఇచ్చారు. తర్వాత 10 ఏళ్ల క్రితం సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస్ ఉంది కదండి, SFI, ముంబైలో కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ ఏమొచ్చిందంటే వీళ్ళు 1,000 కోట్ల రూపాయలు పన్నులు ఎగ్గొడుతున్నారు. తర్వాత జిఎస్టి గఫ్లాలు వీళ్ళ సబ్సిడియరీస్ చేస్తున్నారు అని జీ మీడియా పైనను ఎల్ఎన్టీ పైన ఇన్వెస్టిగేషన్ అనకూడదు, బట్ వెరిఫికేషన్ ఎక్సర్సైజ్ అని జిఎస్టి ఇంటెలిజెన్స్ వాళ్ళిస్తే ట్యాక్స్ అథారిటీస్ చేశారు. నేషన్ బిల్డింగ్ అని వీళ్ళు మాట్లాడటం ఏంటండి? హాస్యాస్పదంగా మీరు మర్యాదకు మర్యాద ఇవ్వాలండి. మానవ హక్కులకి ఎటువంటి స్నియరింగ్ లుక్, ఏవగింపుతో మనిషి యొక్క శ్రేయస్సుని మనసులో పెట్టుకోకుండా కంపెనీ ప్రాఫిట్స్ అని. కానీ కంపెనీ ప్రాఫిట్స్ లేవు కదండి. కంపెనీ ప్రాఫిట్స్ ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళది నేను చూస్తే అర్థమైంది నాకు. 2,000 చిల్లర కోట్లు ఎల్ఎన్టీ ఫైనాన్స్ వాళ్ళు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద తీసేస్తాం. షేర్ హోల్డర్స్ కి ఎంత నష్టం తెచ్చారు? షేర్ హోల్డర్స్ లేకుండానే దేశమా? ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ అన్న ఒక రాంగ్ కాన్సెప్ట్ లో మాట్లాడుతున్నారు అందరూ. ఎల్ఎన్టీ ఈజ్ నాట్ ప్రైమరీలీ ఐటీ, ఇట్ ఈస్ ఇంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్. అంటే సాఫ్ట్వేర్ కూలీలు, రోడ్డు మీద కూలీలు ఇద్దరిని కూడా సమానంగా చూడాలి అని. రెండోదండి, వర్కర్స్ రైట్స్ అన్నవి ఈరోజు ఒక ఇన్వర్టెడ్ లెటెస్ట్ సే ఎలిటిజంలో వర్కర్స్కి హక్కులు ఉంటే కంపెనీలు మునిగిపోతాయని మాట్లాడటం మనం చూస్తున్నాం. స్ట్రైక్ చేయటం అన్నది ఒక మానవ హక్కు. నువ్వు నన్ను మెడ వంచి నాతో పని చేయిస్తానని నువ్వు అంటే నేను చెయ్యనంటాం నా హక్కు. డాక్టర్లు 74 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు వారానికి అని మెడికల్ కౌన్సిల్ రికమెండేషన్ ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళు 90 గంటలు చేస్తున్నారు. ఒక మనిషిని లిమిట్స్ దాటి పని చేయిస్తే ప్రొడక్టివిటీ వస్తుందని వీళ్ళు అనుకోవటం, దాని అర్థం వీళ్ళకి మేనేజ్మెంట్ థియరీ కానీ, వీళ్ళకి వర్క్ ఫ్లో యొక్క ఎఫెక్టివ్నెస్ కానీ, ప్రొడక్టివిటీలో వీళ్ళకి క్యాల్కులేషన్స్ కానీ రావు అని అర్థమవుతుంది. అంటే మీరు అన్నట్టు సార్, కంపెనీ ఉన్న పొజిషన్ లో ఉన్న ఫ్రస్ట్రేషన్ లో చేసిన వ్యాఖ్యలుగా తీసుకోవాలి అసలు ఆయన చెప్పినవి. ఒకటి వర్క్ నేచర్ అనేది ఒక్కొక్క ఫీల్డ్ కి ఒక్కొక్క రంగానికి ఒక్కోలా ఉంటుంది వర్క్ నేచర్. ఇప్పుడు ఐటీ లాగా కూర్చొని చేసే పని అందరూ చేయరు. అలా అని చెప్పేసి వాళ్ళకున్న మెంటల్ ప్రెషర్ వీళ్ళకు ఉండదు, శారీరకంగా చేసే వాళ్ళకి. సో 10 గంటల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అసలు పరిగణలోకి తీసుకోవాలా వద్దా అసలు?
ఒక మనిషి నోటికొచ్చిన బూతులు మాట్లాడితే ఎందుకు మాట్లాడుంటాడు అని విశ్లేషణ చేయటాన్ని నేను ఆయన డాక్టర్ కాదు కదా. ఇప్పుడు మానసిక ఆరోగ్యం ఉన్న ఏ వ్యక్తి కూడా ఇలా మాట్లాడు. పుల్లారావు గారు చెప్పారు, ది ఒఫెన్సివ్ నేచర్ ఆఫ్ హిజ్ రిమార్క్స్. నీ భార్య నిన్ను ఆయన భార్య చూసుకుంటారని వదిలేసేది కాదు ఇది. ఎందుకంటే హీఈస్ టాకింగ్ అబౌట్ దిస్ ఇన్ ఎ కంట్రీ వేర్ విమెన్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ డిస్క్రిమినేటెడ్ అగేన్స్ట్. ఇప్పుడు మన వర్క్ ఫోర్స్ లో 30% మంది మాత్రమే ఆడవారు ఉన్నారు. నాకు చెప్పండి, ఆయన భాష మాట్లాడతాను నేను. నువ్వు ఆఫీస్కి వెళ్తుంది వేరే వాళ్ళ భార్యను చూడటానుకా? నీ భార్యని చూడటానికి బాగలేదని నేను తరిమేస్తుంటే నువ్వు ఆఫీస్లో పోయి వేరే వాళ్ళ పిల్లల్ని చూడటానికి కూర్చున్నావు. ఈ వెధవ మాటలు మాట్లాడే వాళ్ళు. వై ఐఎమ్ యాంగ్రీ? బికాస్ 400-500 years of human rights work, human welfare, social security, ఇవన్నీ వస్తే మనం ఇక్కడ ఉన్నామండి. మనం ఇక్కడికి ఎలా వచ్చాము, ఎంతమంది కష్టపడ్డారు, ఎన్ని దుర్మార్గాల్ని ఎదుర్కొన్నారు అన్నది మనం గుర్తుంచుకోవాలి. అది గనక ఎటువంటి రెస్పెక్ట్ లేకుండా వాటి గురించి మాట్లాడితే, వాళ్ళు చేస్తున్నది మానవ హక్కుల ఉల్లంఘన కాబట్టి వాళ్ళని అలాగే మనం ట్రీట్ చేయాలి. ఇంకోటి ఉందండి, ఈలాన్ మస్క్ ఉన్నాడు. ఈలాన్ మస్క్ తన ఫ్యాక్టరీలో పడుకుంటాడు, ఇక్కడే ఉంటాడు, 3 కంపెనీలు నడుపుతున్నాడు. ఈక్వల్ టైమ్ హీఈస్ అలొకేటింగ్, బట్ హీఈస్ ద బాస్ కదండి, హీ కెన్ డిసైడ్. నువ్వు ఇలా చేయకపోతే నీ ఉద్యోగం పోతుంది అన్నప్పుడే నేరం అవుతుంది. ఇప్పుడు ఆయన టైం ఆయన వాడుకుంటుండు. ఒకటి చేయొచ్చు, ఈ పని యొక్క విలువ 10 లక్షల రూపాయలు, నువ్వు 3 రోజుల్లో చేస్తావా 30 రోజుల్లో చేస్తావా నీ ఇష్టం, కాంట్రాక్ట్ సైన్ చేయన్నారు అనుకోండి. అట్లీస్ట్ ఆ వ్యక్తి యొక్క నిర్ణయం. కానీ నేను ఉద్యోగంలో పెట్టుకుని నీకు పర్ఫార్మెన్స్ రివ్యూలు పెట్టి నువ్వు బాగా చేయలేదు నీ బాసులతో తిట్టించి నీకు ఉద్యోగంలో ఒక హ్యాపీ అట్మాస్ఫియర్ లేకుండా చేసి నేను ఉద్యోగం నుంచి పీకేస్తానన్న కండిషన్స్ క్రియేట్ చేసే బాసెస్ ఉంటారు చూడండి. దట్ ఈస్ నాట్ టాక్సిక్ బాసెస్. దట్ ఈస్ సో రైట్. దీస్ ఆర్ టాక్సిక్ పీపుల్. దీస్ ఆర్, ఇప్పుడు చాలా మంది యాపిల్ కంప్యూటరు జాబ్స్ చాలా గొప్పవాడు అంటారు కదండి. ఇట్లా మాట్లాడే వాళ్ళని జేబులోంచి ఫోన్ తీయమంటే వాళ్ళకి ఎవరి దగ్గర కూడా ఐఫోన్ ఉండదు, ఇరికే మాట్లాడుతూ ఉంటారు ఇట్లా ఇష్టం వచ్చినట్టు. స్టీవ్ జాబ్స్ వాజ్ ఎ వెరీ బ్యాడ్ మ్యాన్ టు వర్క్ విత్. తన పర్సనల్ లైఫ్ లో దుర్మార్గాలు పక్కన పెడదాం, వీఆర్ టాకింగ్ ఆఫ్ వర్క్ కదా. హీ నెవర్ ట్రీటెడ్ హిస్ పీపుల్ వెల్. ఈలాన్ మస్క్ తో మీరు కొంచెం గట్టిగా మాట్లాడితే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఎవరు వీళ్ళు? ఏమనుకుంటున్నారు? మనుషులకు హక్కులు ఉండవా? వాళ్ళు కొన్ని వెసులుబాట్లు వాడుకుంటూ, కొన్ని ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ పొందుతూ వాళ్ళ వ్యాపారాలు నడుపుకుంటున్నారు. అది మనం మర్చిపోతే ఎలా అండి? భారతదేశంలో 60% నుంచి 70% మధ్య అసెట్స్ ఓన్ చేసే ఆ టాప్ ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3% ఆఫ్ ట్యాక్స్ కడుతున్నారంటండి. వనరులేమో 70% చేతిలో పెట్టుకుంటారు. వాళ్ళు పే చేసే ట్యాక్సులు మటుకు 3 నుంచి 5% కడతారా? ఉద్యోగాలు చేసే వాళ్ళేమో 30%, 25% వాట్ ఎవర్ కట్టుకుంటూ ఉండాలా? చాలా పెద్ద అంశం. వెరీ చాలా పెద్ద అంశం. ఐ వాంట్ యువర్ ఇంటెలిజెన్స్. ప్లీజ్ చెప్పండి. I had requested I had to go. I'll speak 2 minutes only. ఓకే సార్. ఆయన చెప్పిందంతా నాకంటే బాగా చెప్పారు రాజేశ్వరి గారు. నేను కొంచెం ఎందుకంటే నా మొదలు టీవీ ఉండదు, మాట్లాడుతున్నా చాలా చక్కగా చెప్పారు. ఐఎమ్ రియలీ థ్రిల్డ్ ఆయన చెప్పిన మాటలకి. ఇంకా నేను ఐ డోంట్ థింక్ ఐ కెన్ యాడ్ ఎనీథింగ్ టు ద డిబేట్. ఆయన చెప్పవలసిన ఇంకా బాగా చెప్పారు. ఒకే మాట చెప్తున్నాను ఏంటంటే, ఇది ఇఫ్ ఐ వాజ్ మచ్ యంగర్ ఆయన మీద నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్కు కంప్లైంట్ చేసి ఫస్ట్ ఆయన పిలిపించాలని పెడతా. ఎందుకంటే చాలా ఘోరమైన రిమార్క్ చేశాడు, చాలా పొగరమవుతు రిమార్క్. అతను ఒక టాక్సిక్ బాస్. ఎంత పెరెంటరీగా మాట్లాడాడో అందరికి తెలుసు. లైన్లో ఇవాళ అందరూ గవర్నమెంట్ ప్యూన్ ఉద్యోగాలు ఇస్తే వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్యే పిహెచ్డీ. ఎందుకంటే ఇలా కొంత తప్పించుకోవటానికి హ్యూమానిటేరియనిజం లేదు,
ఎస్. వాళ్ళని ఏం చేయలేం. వాళ్ళని మీడియా కూడా ఒక యాసెట్స్గా ప్రొజెక్ట్ చేస్తాం. చాలా ఘోరం. అండ్ ఐఎమ్ గ్లాడ్ యూ బ్రాట్ దిస్ టాపిక్ అండ్ ఐ థ్యాంక్ అవర్ ప్యానలిస్ట్ ఫర్ మోర్ ఆర్టిక్యులేట్ దెన్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ ఫర్ పార్టిసిపేటింగ్. ఎస్ సార్, గోగినన్ గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు సార్ అన్నట్టుగా క్వశ్చన్ చేయాల్సిన అంశమే సుబ్రహ్మణ్యం గారు చేసిన వ్యాఖ్యల విషయంలో అయితే ఒకటి హ్యూమన్ రైట్స్ ఉల్లంఘన జరిగే విధంగా వ్యాఖ్యానించారు. దీనిపైన అయితే ఒక సుమోటోగానే కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్నారు. విమెన్ విషయంలో కూడా ఒక తక్కువ చేస్తూ మాట్లాడిన మాటలపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. సో సుబ్రహ్మణ్యం గారు క్షమాపణలు చెప్తారా లేదని పక్కన పెడితే అసలు ఆయన వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదన్నది కొంతమంది చెప్తున్న వ్యాఖ్య. గోగినన్ గారు ఉన్నారా? అవునండి. అంటే ఇప్పుడు ఆయన ఒక లార్జ్ వర్క్ ఫోర్స్ కి లీడర్ గా ఉన్నాడు కదండి. కాబట్టి ఇప్పుడు a smaller person who does not control the lives and happiness of many people, వాళ్ళు మాట్లాడితే పిచ్చిగా మాట్లాడాడులే, ఏం తెలుసులే అని అనుకోవచ్చండి. కానీ వీళ్ళు అలా కాదు కదా. దే కెనాట్ బి రబిష్ అండ్ జస్ట్ లెట్ గో. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు వారు అన్నట్టుగా, పుల్లారావు గారు అన్నట్టుగా హ్యూమన్ రైట్స్ కమిషన్కి అట్లాగే విమెన్స్ రైట్స్ కమిషన్కి తప్పకుండా కంప్లైంట్ చేయాలి. అంతేకాదండి, ఎల్ఎన్టీ బోర్డు కూడా కంప్లైంట్ చేయాలి. ఒకటి సార్, ఆయన ఇంకొక కమెంట్ చేశారు కదా, ఆయన ఇంకొక కమెంట్ చేశారు, అసాధారణ ఫలితాలు సాధించాలంటే అసాధారణ ప్రయత్నాలు కూడా చేయాల్సి ఉంటుంది అన్నారు. అవునండి, ఇది కాపీ మాటలండి. ఎక్స్ట్రాడినరీ థింగ్స్ కోసం ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ పెట్టాలి అన్నది ఇటాలియన్ ఫిలాసఫర్ ఒక ఆయన ఒక 50 ఏళ్ల క్రితం చెప్పాడు. అది అందరు మర్చిపోయారని సొంతగా ఈయన తనదన్నట్టుగా కవిత్వం చెప్తున్నాడు. ఇది కాపీ మాట. అంటే వీళ్ళు ఏంటంటే పెయిడ్ మీడియాలే ఉంటాయి వీళ్ళకి, వాళ్ళనే చుట్టూ వేసుకుని తిరుగుతారు, దేశానికి ఏదో చేసేస్తున్నాం అనుకుంటారు. ఇందాక పుల్లారావు గారు అంటున్నట్టు దేశంలో నిజాయితీగా పనిచేసే ప్రతి ఒక్కడు నేషన్ బిల్డింగ్ లోనే ఉన్నాడు కదండి. ఇప్పుడు నువ్వేమన్నా ఇటుకలు ఎత్తావా, నువ్వు అక్కడ ఏదో ఏసీ ఆఫీస్లో కూర్చుని నోటికొచ్చింది మాట్లాడుతున్నావు, అంతే కదా. సో మనం వీళ్ళని సీరియస్గా ఎందుకు తీసుకోవాలని అంటే, వీళ్ళని ఆపకపోతే వీళ్ళు దే విల్ డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ అండ్ డ్యామేజ్. ఆల్రెడీ ఇట్ హ్యాపెన్స్. ఎందుకంటే కామెంట్స్ లో మనం చూస్తున్నాం, ఆయన ఒక టార్చ్ బేరర్ అంటున్నారు కొంతమంది, కాదు టార్చర్ గాడు అంటున్నారు కొంతమంది. ఆల్రెడీ ఆ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్, ఇంకొక మాట ఇప్పుడు నేను వెన్ ఐ వాజ్ స్పీకింగ్ ఐ సెడ్ వీళ్ళకి మేనేజ్మెంట్ కూడా తెలీదు అని. ఎందుకన్నానంటే దెర్ ఆర్ మెనీ సైకలాజికల్ స్టడీస్ డన్ అండి అబౌట్ వర్క్ ప్రొడక్టివిటీ. 2000 మంది 8 hours వర్క్ చేసే ఆఫీసర్స్ని తీసుకుని సర్వే చేస్తే 2 గంటల 53 నిమిషాలు మటుకే వాళ్ళు ప్రొడక్టివ్గా ఉన్నారు. మీరు ఆఫీస్కి వెళ్ళేది ఫైల్ చదవటానికి కాదు, మీరు ఆఫీస్కి వెళ్ళేది సాటి మనుషులతో కలిసి పనిచేయటానికి, మీరు ఆఫీస్కి వెళ్ళేది వాళ్ళతో ఒక 4 మాటలు మాట్లాడుకోవటానికి, మీరు ఆఫీస్కి వెళ్ళేది ఒక అట్మాస్ఫియర్లో కొన్ని టాస్క్స్ ఫుల్ఫిల్ చేయటం. ఇవన్నీ మర్చిపోకూడదు కదా. అసలు పని ఎందుకు చేయాలి మనిషి? కేవలం జీతం కోసమేనా? మనిషి పని చేయటం అన్నది ఫర్ ఫుల్ఫిల్మెంట్, for enacting their future. Yes. And for actually showing their talent, honing it, learning from experience. వీటన్నిటి కోసం పనికి వెళ్తాం కదా. ఐటీ కంపెనీలు ఏం చేశాయంటే కోవిడ్ కష్టకాలము అంతకు ముందు కూడా వర్కర్స్కి వర్కింగ్ ఫర్ హోమ్ అని, లేకపోతే క్యాబ్లు అరేంజ్ చేయటం కానీ, గూగుల్ లాంటి సంస్థల్లో రిక్రియేషనల్ రూమ్స్, అలాగే ఫుడ్ ఫ్రీగా ఇవ్వటము, ఇట్లాంటివి చేశారు. దీస్ ఆర్ వెల్కమ్ థింగ్స్. వర్కర్స్ లైఫ్ని ఈజ్ తీసుకురావటం అన్నది ఇస్ అ గుడ్ థింగ్. ఎందుకంటే ఇండియాలో మిగతా కంపెనీలు ఇవి చేయట్లేదు కాబట్టి ఐటీ కంపెనీస్ని మనం మెచ్చుకోవచ్చు. కానీ ఇట్ డస్ నాట్ గివ్ దెమ్ ఎ రైట్ ఆన్ యువర్ లైఫ్. ఐటీ కంపెనీల్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి కదండి. ఇప్పుడు మనకి హైదరాబాద్ చుట్టుపక్కల, బెంగళూరులో, నోయిడాలో, గుడ్గావ్ ఐటీ వర్కర్స్ యూనియన్స్ లేవెందుకు అని ఆలోచించరే ఎవరు?
తమ హక్కులు ఏంటో చెప్పే అవకాశం లేకుండా, కలెక్టివ్ బార్గెనింగ్ అవకాశం లేకుండా, ఎస్ ఇండివిజువల్ నెగోసియేషన్స్ తోనే ముగిచ్చేస్తాము అనే ప్రయత్నం చేసిన కారణంగా ధైర్యం చేసుకుని మనల్ని ఎవరు ఏమీ అనరు, మనకి స్ట్రైక్స్ వచ్చే అవకాశం లేదు అనుకుంది నారాయణమూర్తి గారు కానీ, లేకపోతే ఇవాళ మాట్లాడిన ఈ పిచ్చాయన కానీ, వీళ్ళందరికీ ధైర్యం వస్తుంది. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, it is an established thing that when you make people work for 8 hours, they're productive for 3. ఇప్పుడు ఆ ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి ట్రై చేసుకోవాలి కానీ నెంబర్ ఆఫ్ అవర్స్ పెంచుకోవడం ఏంటండి రైట్ సార్, మాట్లాడదాం సార్. దానికి. రైట్ సార్, సీత గారు చెప్పండి, అంత వర్షన్ విన్నారు. సో ఆయన కన్వే చేయాల్సిన పాయింట్ ప్రాపర్గానే కన్వే చేశారని అందరికీ అర్థం అవుతుంది. సో వర్కింగ్ అవర్స్ కన్నా సార్ చెప్పినట్టుగా ఇప్పుడు మేనేజ్మెంట్ స్కిల్స్ లేని వాళ్ళు ఇలా మాట్లాడతారు, ప్రొడక్టివిటీ పెంచుకునే ప్రయత్నం జరగాలని చెప్తున్నారు. దట్స్ ట్రూ. సో ఈ అవర్స్ విషయం అనేది వర్క్ నేచర్ డిఫరెంట్గా ఉన్న ప్రతి వర్క్ కూడా వర్తిస్తుంది. సో అందరూ అన్ని రకాలుగా అయితే వర్క్ చేయలేరు. అంటే ప్రొడక్టివిటీని పెంచడం, ఆర్గనైజేషన్ పెర్ఫార్మెన్స్, ప్రాఫిట్, షేర్ హోల్డర్స్ సాటిస్ఫాక్షన్, ఇవన్నీ కూడా వీళ్ళ మీద బాధ్యత ఉంటుంది. కానీ దానికి ఎంప్లాయీస్ పర్ డే 13 hours చేయాలి అనే కాన్సెప్ట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టు ఎంప్లాయీస్ అయినా అది ఉమెన్ ఎంప్లాయీ కావచ్చు, లేకపోతే ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ప్రపంచం జాబ్ ఒక్కటే కాదు కదా, దెర్ ఆర్ అదర్ ప్రయారిటీస్. అది జాబ్ అనేది మనకి మనకి లైఫ్ లీడ్ చేయడానికి, మన సర్వైవల్ కోసం, మన పిల్లల ఎడ్యుకేషన్, దట్ ఈస్ వన్ పార్ట్. జాబ్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, బట్ జాబ్ ఈజ్ నాట్ లైఫ్. సో ఇది క్లియర్గా, ఎందుకంటే ఎందుకు చూస్తున్నానంటే ఇప్పుడు ఏమంటున్నారు ఇందాక ఎలాంటి స్టేట్మెంట్ ఏంటి, అసాధారణ నిర్ణయాలు తీసుకోవాలి, అసాధారణమైన విజయాలు సాధించాలి అంటే అది డ్యామేజ్ కంట్రోల్ స్టేట్మెంట్ అని నేను అంటాను. ఎందుకంటే అన్ని వైపుల నుంచి కూడా అడ్వర్స్ కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ ప్రాసెస్లో దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయాలనే ప్రాసెస్లో ఆ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు కానీ బట్ అది వర్కౌట్ అవ్వదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ప్రతి దేశం యొక్క భవిష్యత్తు కోసం, లేకపోతే ముందుకు తీసుకెళ్ళడం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ఒక యాంగిల్లో మాట్లాడింది ఎల్ఎన్టీ మేనేజ్మెంట్. అది అబ్సల్యూట్లీ రాంగ్. దేశం యొక్క భవిష్యత్తు ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? ఓకే, గ్రోత్ ఇవన్నీ అది ఒక పార్ట్ అంతే. మీరు మొత్తము ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ ఎంప్లాయీస్. నౌవేడేస్ ఎక్కడ చూసుకున్నా కూడా, ఏ రంగంలో చూసుకున్నా కూడా బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ నౌ దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్స్. ఇటువంటి ప్రాసెస్లో ఇన్నిన్ని గంటలు ఆ అమ్మాయి చేయాలి, ఆ అబ్బాయి చేయాలి అంటే వాట్ అబౌట్ కిడ్స్? ఇప్పటి పిల్లలే కదా రేపటి పెరిగిపోతున్నాయి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెరిగిపోతున్న టైంలో ఇలాంటి వర్క్ ఈ పిల్లలే రేపటి దేశ భవిష్యత్తు. ఇలాంటి పిల్లల్ని ఇద్దరు చెరొక దారి వైపు వెళ్ళిపోతే ఈ వేగంగా మారుతున్నటువంటి ప్రపంచీకరణ నేపథ్యంలో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు బిజీలో పడిపోయి పిల్లల్ని వదిలేస్తే కనుక దేశ భవిష్యత్తుకి ప్రధానమైనటువంటి ఆధారమైనటువంటి ఈ పిల్లలు వాళ్ళు దారి తప్పి వేరే వైపు వాళ్ళ యొక్క మైండ్ సెట్ మారితే కనుక దీనికి ఎల్ఎన్టీ మేనేజ్మెంట్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది? ఆర్గనైజేషన్ గ్రోత్ ఒక్కటే కాదు కదా, భవిష్యత్తులో మంచి తరాలను అందించాల్సినటువంటి బాధ్యత కూడా భార్యాభర్తల మీద ఉంది. ఇప్పుడే ఉద్యోగాలు చేయడం వలన పిల్లలు ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడిపోయి వచ్చేది కూడా జనరేషన్ బీటా, వాళ్ళు కంప్లీట్లీ టెక్నికల్ గ్యాంబ్లింగ్ అలవాటు పడిపోయి ఎంత మంది సూసైడ్ చేసుకుంటున్నారు ఈ టెక్నాలజీ వలన. ఇంకా మానిటరింగ్ సిస్టమ్ అనేది ఇంట్లో ఉండదు, ఏది పెద్దవాళ్ళు ఉంటే తప్ప. ఆ పెద్దవాళ్ళ మాట పిల్లలు వింటారా అంటే ఆయన మాట్లాడే మాటల ఇంపాక్ట్ అక్కడ ఒక్కటితోటి ఆగదు, అన్ని యాంగిల్స్లోనూ టచ్ అవుతుంది అది. అది ఆయన ఇంకొకటి ఏంటంటే ఎంతసేపు భార్యనే ఏం చూస్తావు అనేది, అది ఇందాక ఇద్దరు చాలా పవర్ఫుల్ అది అది అసలు ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే సాటర్డే సండే హాలిడేస్ వస్తే, సండే హాలిడే వస్తే భార్యనే చూస్తా కూర్చుంటారా? ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఎన్ని పెండింగ్ పనులు ఉంటాయి, ఎన్ని కంప్లీట్ చేసుకోవాలి? ఒకటి కాదు కదా, ప్రతి ఇళ్లలో ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి నిజంగా చెప్తున్నా సాటర్డే సండే కూడా సరిపోదు. ఇలా కళ్ళు మూసి తెరిసే లోపల అయిపోతాయి అమ్మా సాటర్డే సండే. అవును,
ఇలాంటి సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు నారాయణమూర్తి గారి స్టేట్మెంట్ కూడా నాట్ కరెక్ట్, ఈయన కూడా ఈయనదైతే అసలు మరీ ఘోరం. 90 అవర్స్ అంటే అది కంపెనీ ఇందాకడ బాబు గోగినేని గారు చెప్పినట్టు ప్రొడక్టివిటీ పెంచాలంటే యూ థింక్ డిఫరెంట్లీ. అదే యూ థింక్ డిఫరెంట్లీ. ఏ విధంగా చేయాలి? 3-4 షిఫ్ట్స్ పెట్టు కావాలంటే. డిఫరెంట్ ఎంప్లాయీస్ని తీసుకో, ఎంప్లాయీస్ని స్ట్రెంగ్త్ని పెంచు. నీకు 24 అవర్స్ మీ కంపెనీ రన్ చేయాలి అని మీరు అనుకుంటే 3 షిఫ్ట్లో 4 షిఫ్ట్లో పెట్టుకోండి. బట్ యూ హ్యావ్ టు ఫాలో ద నార్మ్స్. 8 అవర్స్ 45 మినిట్స్ ఆర్ 9 అవర్స్ 45 మినిట్స్. అదొకటే కాదు కదా, మళ్ళీ టూ అండ్ ఫ్రో జర్నీ ఉంటుంది ఎంప్లాయీస్కి. 1 అవర్ బేస్డ్ ఆన్ దేర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆఫీస్ టు హోమ్. సో ఈ అన్ని అంటే ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి మీరు ఎంప్లాయ్మెంట్ పెంచుకోవచ్చు, కానీ ఆ దిశగా చర్యలు చేయకుండా ఉన్న వాళ్ళతోనే ఎక్స్ట్రా వర్క్ యూస్ టెక్నాలజీని యూస్ చేసుకోండి. వేరే రకరకాలుగా ఆలోచించి ఏ విధంగా ప్రొడక్టివిటీని పెంచాలి అనే యాంగిల్ ఆలోచించాలి, కానీ ఎంప్లాయీస్ని రుద్ది అంటే నిజంగా డైర్ సిచ్యుయేషన్లో ఫైనాన్షియల్ ఇదిలో ఉన్న వాళ్ళు చేసినా కూడా ఎన్నాళ్ళు చేయగలరు? 1 మంత్ చేయగలరా? 2 మంత్స్ నాట్ పాసిబుల్ అమ్మా. ఇప్పుడున్న సిచ్యుయేషన్లో మినిమం అవర్స్ అంటే వాళ్ళ మైండ్ సెట్ ఫ్రెష్గా ఉంటేనే దే కెన్ గివ్ ఫైన్ అవుట్పుట్. అదర్వైజ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అటువంటప్పుడు నీ కంపెనీ ఇంకా కొలాప్స్ అవుతుంది. ఎంప్లాయీస్ ఆర్ ఎసెట్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఎంప్లాయీస్ పర్ఫెక్ట్గా చేయగలిగితేనే, పర్ఫెక్ట్గా డెలివరీ చేయగలిగితేనే ఏ కంపెనీ అయినా ముందుకెళ్తుంది. అందుకే ఆర్గనైజేషన్స్ ఇప్పుడు ఎంప్లాయీస్ని కూడా బాగా ట్రీట్ చేస్తున్నారు. ఈవెన్ ఉమెన్ ఎంప్లాయీస్ కూడా పిల్లలు ఉన్నా కూడా క్రష్ అనేది ఆఫీస్ ఆర్గనైజేషన్ ఆవరణలోనే పెట్టి ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ప్రొడక్టివిటీ పెంచే దిశగా మీరు ఎలాంటి యాక్షన్స్ తీసుకున్నా అవి ఓకే, కానీ బట్ 13 అవర్స్ అనేది క్రూయల్ యాటిట్యూడ్ లాగా కనిపిస్తుంది. అది యాక్సెప్టబుల్ కానే కాదు. అది అన్ఫార్చునేట్ స్టేట్మెంట్ ఫ్రమ్ చైర్మన్ ఆఫ్ L&T. L&T ఇట్స్ అ వెరీ బిగ్ కంపెనీ. ఆయన అంత లూజ్ అని నేను అనను, కానీ అంత రెస్పాన్సిబుల్గా మాట్లాడలేదు ఆయన. అది చాలా ఆయన యొక్క ఇమేజ్ని దెబ్బతీసే విధంగా, ఆయన యొక్క వాల్యూస్ తగ్గించే విధంగా ఆయన అదే అంటున్న ఏ టైంలో ఏ సందర్భంలో ఎలా మాట్లాడారో కానీ హీఈస్ నాట్ సపోజ్ టు టాక్ లైక్ దట్ అండ్ హీఈస్ నాట్ సపోజ్ టు డెలివర్ సచ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ విచ్ ఇస్ రియల్లీ అన్ఫార్చునేట్. నో డౌట్ ఆన్ దట్. అందరు తిట్టుకుంటున్నారు. ఎస్ సార్, గోగినేని గారు కన్క్లూడ్ చేయండి సార్. అంటే కార్పొరేట్ కల్చర్ పెరిగిపోతున్న టైంలో, ప్రైవేటైజేషన్ పెరిగిపోతున్న టైంలో ఇలా అధినేతలు ఒకరు కాదు 2-3 ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది నిజంగా బాధాకరమే. సో ఇలాంటివి కమెంట్స్ మళ్ళీ రాకుండా ఉండాలంటే అటు గవర్నమెంట్ నుంచి కూడా చర్యలు కూడా అవసరమే. మీరు అన్నట్టుగా కంప్లైంట్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్తున్నారు. సో ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ చేయకుండా ఉండాలంటే అసలు ఎలాంటి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది గవర్నమెంట్ తరఫు నుంచి? అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO ఉంది కదండి. ఇప్పుడు L&T అనే సంస్థ ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రాజెక్ట్స్ నడుపుతూ ఉంటుంది. వాళ్ళ దృష్టికి తీసుకురావాలి. ఇప్పుడు ఇండోనేషియాలో స్లేవ్ లేబర్ ఉంది, స్వెట్ షాప్స్ ఉన్నాయి అని నైకీ కంపెనీ అక్కడ షూస్ తయారు చేస్తూ ఉంటే అక్కడ వర్క్ కండిషన్స్ ఇలా ఉన్నాయి అని చూపించిన కారణంగా కొన్ని ఫ్యాక్టరీలు మూసేయాల్సి వచ్చింది. వాళ్ళు కంట్రీ వైడ్ వాళ్ళ పాలసీస్ మార్చుకోవాల్సి వచ్చింది. ఇది ప్యూనిటివ్ యాక్షన్. ఎడ్యుకేటింగ్ అండి. మనం ఆబ్వియస్లీ దీస్ ఆర్ మేనేజర్స్ who are badly trained, including this fellow. They are badly trained. They are misfits in their jobs. They need to be given the opportunity to learn. ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఎంత చెడ్డవాళ్ళైనా కూడా వాళ్ళకి నేర్పించాలి అన్నది మనం మనసులో పెట్టుకోవాలి. దిస్ ఫెలో ఈజ్ రెడీ ఫర్ ఎ ట్రైనింగ్ ప్రోగ్రామ్, దాంట్లో అనుమానం. దెన్ లెట్ us రివ్యూ వాట్స్ హ్యాపెనింగ్ ఎల్స్వేర్. పనికి వెళ్ళటం అన్నది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్, ఈ రెండు మనం చూసుకోవాలి. ఇప్పుడు భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఘోరంగా ఉంది కాబట్టి పనికి ఆహార పథకాలు అవి పెట్టి ప్రాణం పోకుండా కాపాడుకునే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తుంది. 80 కోట్ల మందికి నేను ఫ్రీగా బియ్యం పెడుతున్నాను అని ప్రధానమంత్రి గారు చెప్పారంటే 80 కోట్ల మంది తమ ఆహారాన్ని కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి జీతాలు లేవు, జీవన వృత్తి లేదు అన్నది మన దేశం యొక్క వాస్తవికత. లెట్ us keep that in mind.
ఫ్రాన్స్ లాంటి దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ 11%కి వెళ్ళింది. 11% అన్ఎంప్లాయ్మెంట్ వెళ్ళటం అంటే దేశంలో 10% మంది ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉంటున్నారు. కాబట్టి యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ సాలిడారిటీ 40 గంటల బదులు 36 గంటలు పనిచేద్దాం. ఈ మిగిలిన 4 గంటలు ఉంటాయి చూడండి, ఈ 4 గంటలన్నీ కలిపితే ఒక్కొక్క కంపెనీలో కొత్త ఉద్యోగం క్రియేట్ చేయొచ్చు. ఇంట్లో ఉద్యోగం లేకుండా ఉండి పని లేకుండా ఉండటము మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళని ప్రొడక్టివ్ వర్క్లోకి దింపడానికి ప్రయత్నం చేశారు. ఇట్స్ అన్ గ్రేట్ సాలిడారిటీ. నా జీతం తగ్గినా కూడా నేను కొంచెం తక్కువ పని చేస్తాను, మా ఆఫీస్లో ఇలా చేసిన కారణంగా మిగిలిన పనితో ఒక కొత్త ఉద్యోగం క్రియేట్ చేస్తాను. ఇది ఒక ట్రై చేశాను. స్వీడన్లో, నార్వే, స్వీడన్, డెన్మార్క్లో 34 గంటల వీక్స్ ట్రై చేసి, ఈయన 90 మాట్లాడుతుంటే వాళ్ళు 34 గంటలు. కొన్ని దేశాల్లో, బెల్జియం లాంటి దేశంలో, ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, 13 గంటలు అన్నది ప్రతిరోజు, వారంలో ప్రతిరోజు ఆదివారంతో పాటు పని చేస్తే 13 గంటలు. అట్లాంటిది ఈ నార్వే, స్వీడన్, డెన్మార్క్ లాంటి దేశాల్లో నేను అన్నట్టుగా 34 గంటలు ట్రై చేస్తుంది. బెల్జియంలో 4 రోజులు పర్ వీక్ పని, కానీ పని దినంలో 8 గంటల నుంచి 10 గంటలు చేస్తారు. అంటే 40 hours పర్ వీక్ మెయింటైన్ చేస్తూ 3 days ఇన్ ఎ వీక్ ఈజ్ ఫర్ యువర్ పర్సనల్ లైఫ్. టేక్ ఇట్, డూ వాట్ ఎవర్ యూ వాంట్. నీ పిల్లలతో ఉంటావా, లేకపోతే కుటుంబ సభ్యులతో ఉంటావా, లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటావా, స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేస్తావా, ఇందాక మేడం అన్నట్టుగా ఇంట్లో చేయాల్సిన పనులన్నీ, ఇవన్నీ కూడా నీకు చాయిస్. 2 గంటలు ఎక్స్ట్రా పని చేయ రోజు. ఇటువంటి మెథడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. క్రియేటివ్గా, ఇన్నోవేటివ్గా. నువ్వు ఇక్కడ ఉన్నది నీ కోసము, నీ ద్వారా, నువ్వు చేస్తున్న పని ద్వారా కంపెనీ, తద్వారా సమాజం, వీటన్నిటికీ బెనిఫిట్ ఉంటుంది అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్స్ పనికి వస్తాయండి. రైట్ సార్. ఇక్కడ జస్ట్ పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నారు. అది నేను సమయం లేదు, చెప్పండి. యుఎస్ వెళ్ళినప్పుడు ఫ్రైడే ఈవినింగ్ 8 o'clock వరకు పనిచేస్తున్నా. అక్కడ నన్ను ఒకటే మాట అన్నారు, డోంట్ స్పాయిల్ అవర్ కల్చర్ అని. ఫ్రైడే ఈవినింగ్ మేము అసలు ఇంతసేపు ఉండము, తొందరగా వెళ్ళిపోతాం. నేనేదో డెలివరబుల్ ఉందని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా పని చేస్తుంటే డోంట్ స్పాయిల్ అవర్ వర్క్ కల్చర్ అని అన్నారు. సో అట్లా ఉంటారు యుఎస్లో అట్లా. రైట్. థ్యాంక్ యూ బాబు గోగినేని గారు. థ్యాంక్ యూ అండి నిమ్మగడ్డ సీత గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో మొత్తానికి అభివృద్ధి చెందాలి అనుకుంటే వర్క్ అవర్స్ పెంచినంత మాత్రాన సరిపోదు, ప్రొడక్టివిటీ పెంచే ప్రయత్నంలో భాగంగా అటు ఎంప్లాయీస్కి అనుకూలంగా తీసుకునే నిర్ణయాలే సక్సెస్ఫుల్ అవుతాయనేది గతంలో కూడా మనం చూసాం. సో ఇప్పుడు సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యల్ని ఎవరు కూడా ఇదొక ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్ళొద్దని ఆశిస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఈయన చేసిన వ్యాఖ్యల పైన, ఈ వ్యాఖ్యలు, పని గంటల వ్యాఖ్యల సందర్భంగా ఆయన చేసిన విమెన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపైన కూడా చర్యలు తీసుకోవాలని మాత్రం అందరూ కోరుతున్నారు. ఇది ఇవాల్టి డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.